బంగ్లా మీద నిల్చోనుందిరో ఓ చందమామ శుకదాగక చక్కరొచ్చారో ఓ దిల్లుక మామ రాములో రాములా నన్నగం చెయ్యదురో. సో రైట్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్లో ప్రతి ప్రాబ్లంలో ఉపయోగపడే బేసిక్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో రైట్ ఫ్రెండ్స్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ట్యూటర్ లోకేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. Right, good morning everyone. So today we will discuss about differentiation basics. Differentiation క్వశ్చన్స్ రకరకాలుగా ఉంటే మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో కానీ ఇంకేదైనా క్వశ్చన్స్లో కానీ అక్కడక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆ బేసిక్స్ కొంచెం మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. tan ఇన్వర్స్ ఆఫ్ xని డిఫరెంషియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు అదేవిధంగా బాగా గమనించండి, d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏముందో మనకు సంబంధం లేదు, కానీ ఫంక్షన్ ఏముంది, tan ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఉంది. కాబట్టి మనకేం రావాలి, 1/1 ప్లస్ ఆ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమున్నా కూడా దాని స్క్వేర్ రావాల్సింది. ఎందుకు, d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అదేవిధంగా d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1/1 ప్లస్ ఈ ఎక్స్ ప్లస్ ఏమి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ దానికి హోల్ స్క్వేర్ వస్తుంది. పక్కన వెంటనే d/dx ఆఫ్ ఇక్కడ ఏముంది మన ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో 1/1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది మనకి 2x. రైట్, ఓకే. నెక్స్ట్ ఇది చూద్దాం, d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x స్క్వేర్ అంటే మనకి ఎలా ఉంది ఫంక్షన్, ఇది బేసిక్ ఫంక్షన్, ఇది d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే మనకి ఆన్సర్ 1/1 ప్లస్ x. అంటే ఇక్కడ ఫంక్షన్ ఏంది, e పవర్ x స్క్వేర్ కాబట్టి e పవర్ x స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ x ఉందా, లేదు. కాబట్టి ఏం చేయాలి మనము, ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇంటూ d/dx ఆఫ్ e పవర్ ఆఫ్ x స్క్వేర్ అంటే ఏమొస్తుందంటే మనకి 1/1 ప్లస్ e పవర్ ఆఫ్ 2x స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ e పవర్ x స్క్వేర్ అంటే e పవర్ x స్క్వేరే ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ ఏం చేయాలి, మళ్ళీ మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే 2x. రైట్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది మనకి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, కానీ ఎక్స్ ఉంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. సో ఇలాంటివి నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. జనరల్గా d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మనకి 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్. అదేవిధంగా d/dx ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉందా మనకి, మామూలుగా కనుక ఎక్స్ ఉండాలి, ఎక్స్ ఉంటే ఇదే ఆన్సర్, కానీ ఇక్కడ ఎక్స్ ఉందా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి దాన్ని మళ్ళా మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్ విల్ బి 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, 1 అంటే 0 కాబట్టి అంతే. సో 2 క్యాన్సిల్, సో దట్ విల్ బి x/రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, x/రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. రైట్, సో నెక్స్ట్ d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. వెరీ గుడ్. d/dx ఆఫ్ 1/రూట్ ఎక్స్ ఎలా చేసుకోవాలి చూడండి, ఎలా ఉంది మనకి 1/x మరి ఉందా లేదా, అప్పుడు d/dx ఆఫ్ 1/x ఏమవుతుంది మనకి -1/x స్క్వేర్. అప్పుడు d/dx ఆఫ్ 1/రూట్ ఎక్స్ ఏమవుతుంది మనకి సేమ్ -1/x ప్లస్ ఏముంది రూట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్లో రూట్ ఎక్స్ రూట్ ఎక్స్. మళ్ళీ చెప్తాను చూడండి, మనకి 1/, అంటే ఆన్సర్ ఏంటంటే -1/x స్క్వేర్ కాబట్టి -1/, ఇక్కడ ఏముంటే దానికి స్క్వేర్ చేసుకోవాలి. ఎక్స్ ఉంది ఎక్కడ మనకి లేదు, రూట్ ఎక్స్ ఉంది కదా, కాబట్టి దాన్ని ఏం చేయాలి, మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇది డిఫరెన్షియేషన్ బేసిక్ డెఫినేషన్, మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ జనరల్గా ఎలా ఉంది 1/x కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి -1/x స్క్వేర్. రైట్, కానీ ఇక్కడ ఏముంది మనకి ఎక్స్ ఉందా లేదు కదా, రూట్ ఎక్స్ ఉంది కదా, కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఓకే, సో
స్క్వేర్ రూట్ క్యాన్సిల్ మైనస్ 1/x ఇంటూ d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2x ఇంటూ రూట్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇది చూడండి, ఇది కూడా ఎలా ఉంది, 1/x ఫార్మాట్లో ఉంది కదా, అంటే మైనస్ 1/x² ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఉంది మనకి రూట్ ఆఫ్ x² + 1 కదా, కాబట్టి మైనస్ 1/స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే x² + 1 ఇంటూ d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 1 అంటే 1/2 రూట్ ఆఫ్ x² + 1 ఇంటూ మనకేముంది ఎక్స్ ఉంది, ఎక్కడా లేదు కదా, కాబట్టి d/dx ఆఫ్ x² + 1 అంటే మైనస్ 1/x² + 1 ఇంటూ 2 ఇంటూ రూట్ ఆఫ్ x² + 1 ఇంటూ d/dx ఆఫ్ x² అంటే 2x. సో ఈ 2 క్యాన్సిల్, సో మనకి మైనస్ x బై x² + 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 1. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది మనకి డిఫరెన్షియేషన్ బేసిక్స్.